హైదరాబాద్లోని హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మరోమారు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెండు వేరు కేసులకు సంబంధించిన విచారణలోని హైకోర్టులోని రెండు వేరు ధర్మాసనాలు హైడ్రా చర్యలను తప్పుబట్టాయి. హయత్ నగర్ పరిధిలోని సాహెబ్ నగర్లో ఉన్న ఒక ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా అక్కడ బోర్డు ఏర్పాటు చేయడాన్ని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఆ ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసిన ఆ బోర్డును రాబోయే 24 గంటల్లో తక్షణమే తొలగించాలని ఆదేశిస్తూ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కొండాపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్థలం విషయంలో కూడా హైడ్రా అనవసరంగా జోక్యం చేసుకోవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ఇక ఈ వ్యవహారంలోని హైడ్రాకు సరైన విచారణ లేకుండా తప్పుడు సమాచారం అందించిన తహసీల్దార్ తీరుపై హైకోర్టు మండిపడింది. సంబంధిత తహసీల్దారు ఈ నెల 30వ తేదీన స్వయంగా తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక అధికారుల నిర్లక్ష్యం, హైడ్రా తొందరపాటు చర్యలపై కోర్టు వరుసగా ఆదేశాలు ఇవ్వడం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. హైదరాబాద్లోని హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మరోమారు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెండు వేరు కేసులకు సంబంధించిన విచారణలోని హైకోర్టులోని రెండు వేరు ధర్మాసనాలు హైడ్రా చర్యలను తప్పుబట్టాయి. హయత్ నగర్ పరిధిలోని సాహెబ్ నగర్లో ఉన్న ఓ ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా అక్కడ బోర్డు ఏర్పాటు చేయడాన్ని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఆ ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డును రాబోయే 24 గంటల్లో తక్షణమే తొలగించాలని ఆదేశిస్తూ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కొండాపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్థలం విషయంలో కూడా హైడ్రా అనవసరంగా జోక్యం చేసుకోవడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ వ్యవహారంలోని హైడ్రాకు సరైన విచారణ లేకుండా తప్పుడు సమాచారం అందించిన తహసీల్దార్ తీరుపై హైకోర్టు మండిపడింది. సంబంధిత తహసీల్దార్ ఈ నెల 30వ తేదీన స్వయంగా తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అధికారుల నిర్లక్ష్యం, హైడ్రా తొందరపాటు చర్యలపై కోర్టు వరుసగా ఆదేశాలు ఇవ్వడం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.